కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనాన్నా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా, మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. అవునా? మేఘన అక్క కేసు నుంచి బయటపడిందా? అవునమ్మా, సంజయ్ వెళ్ళి ఆ అమౌంట్ పే చేసి మేఘనని విడిపించాట. ఇప్పుడు నాకు నిశ్చింతగా ఉందత్తయ్య. ఆ మేఘనకి బుద్ధొస్తే గాని నాకు నిశ్చింతగా ఉండదమ్మా. వచ్చింది. ఏంటి, మేఘనకి బుద్ధొచ్చిందా? ఆహా, మేఘనకే వచ్చింది. ఏంటి అలా షాక్ అయి చూస్తున్నారు? కేసులో నుంచి నేను బయటపడొచ్చినందుక, లేక బయటకొచ్చిన నేను సరాసరి మీ ఇంటికొచ్చినందుక? ఎందుకంత షాక్ అయ్యారు? రెండిటికీను. అక్క, నువ్వు మాట్లాడుకో. అత్తగారి చేత కంప్లైంట్ ఇప్పించి నన్ను అరెస్ట్ చేయించి పోలీస్ స్టేషన్లో పడేయించి ఇప్పుడు సానుభూతి చూపిద్దామనుకుంటున్నావా? నేను నీ మీద కంప్లైంట్ ఇప్పించడం ఏంటక్క? నీ అరెస్ట్ విషయం నాకు తెలియదు. అవును, నేను కంప్లైంట్ ఇచ్చిన విషయం, నిన్ను అరెస్ట్ చేయించిన విషయం ఉషకి తెలీదు. తెలుసు, ఈ ఉషాకి అన్నీ తెలుసు. ఉషాకి తెలియకుండా, ఉషా హ్యాండ్ లేకుండా మీరు ఏమి చేయరని నాకు తెలుసు. మీరు చేసే ప్రతి పనిలోనూ ఉషా డైరెక్ట్ గా గానీ ఇండైరెక్ట్ గా గానీ ఇన్వాల్వ్ అయ్యి ఉంటుందని నాకు బాగా తెలుసు. ఆ రోజు ఆప్షన్ ప్లాను ఉషదే, ఈ రోజు అరెస్ట్ ప్లాన్ కూడా ఈ ఉషదే. నువ్వు పొరపాటు పడుతున్నావు. జరుగుతున్న అన్యాయం చూడలేక నేనిలా చేశానే తప్ప ఉష చెప్పిందని నేనిలా చేయలేదు. నమ్మను, నేను నమ్మను. నమ్మకపోతే మానే, మాకేం నష్టం లేదు. ఉంది, నష్టం ఉంది. ముఖ్యంగా ఈ ఉషాకే నష్టం ఉంది. చూడుషా, నీ తెలివితేటలు ఉపయోగించి ఆక్షన్లో నువ్వు గెలిచావు, నన్ను అరెస్ట్ చేయించి సంతోషించావు. ఇప్పుడు నేను నా తెలివితేటలు ఉపయోగించడం మొదలు పెడతాను. అత్తగారి అండ చూసుకొని ఆకాశానికి ఎగిరి పడుతున్న నిన్ను అతపాతాళానికి తొక్కేస్తాను. ఏ పోలీసుల చేత నన్ను అరెస్ట్ చేయించావో అదే పోలీసుల చేత నిన్ను అరెస్ట్ చేయిస్తాను. ఏ సెల్లో అయితే నేను నిలబడేలా చేశావో అదే సెల్లో నువ్వు తలొంచుకొని నిలబడేలా చేస్తాను. అంతటితో నువ్వు నాకు చేసిన దానికి నేను నీకు చేసేదానికి సరిపోతుందనుకుంటున్నావేమో. సరిపోదు, అంతకు మించి చేస్తాను. నేను పోలీస్ స్టేషన్ నుంచి బయటికొచ్చాను, కానీ నువ్వు పోలీస్ స్టేషన్ నుంచి కోర్టుకు వెళ్తావు.
కోర్టుల చుట్టూ తిరిగి తిరిగి కోర్టు నుంచి జైలుకు వెళ్తాం. జైల్లో మగ్గి మగ్గి జైలు నుంచి శ్మశానానికి వెళ్తాం. అంటే నువ్వు చచ్చే వరకు జైల్లో ఉండేలా జైల్లోనే చచ్చేలా చేస్తాను. గుర్తుంచుకో. అదేంటమ్మా పెద్దొద్దిన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకున్నావేంటి? ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడినందుకు ఆ చంప ఈ చంప వాయించాల్సింది. తప్పు రేణు, తను నీ వదిన. తన గురించి నువ్వలా మాట్లాడొద్దు. మరి ఉషా వదిన గురించి తనలా మాట్లాడొచ్చా? అరెస్ట్ అయిన అవమానంలో ఉంది మేఘన. అందుకే ఆవేశంగా మాట్లాడింది. తన ఆవేశం చూస్తుంటే భయమేస్తుంది అత్తయ్య. నిజంగానే ఉషాని జైలుకు పంపిస్తుందేమో అనిపిస్తుంది. అలాంటిదేం జరగదు. జరగనివ్వను. మీరు అనవసరంగా ఏం భయపడొద్దు. మేఘన మాటల మనిషి గాని చేతల మనిషి కాదు. ఏటి బాబు, మేఘనం ఇంకింటికి రానేదు, ఎక్కడికెళ్ళినదేటి? అదే నాకు అర్థం కావట్లేదమ్మా. అదిగో మేఘనం వచ్చేసినది. ఏటమ్మా, రాతంతా కేసులో ఉన్నావు కదా, బాగా నిద్ర పట్టినదేటి? నీ కళ్ళవిపు చూస్తుంటే నిద్ర పట్టినదని అర్థం అవుతుందినే. నీకెలా నిద్ర పడుతుందనే? ఏసీ గదిలో మెత్తడి పరుపు మీద పడుకునే నీకు దోమలతో కుట్టించుకుంటూ నేల మీద పడుకోవాలంటే నీకు నిద్ర ఎలా పడుతుంది? నువ్వు అసలు మనిషివేనా? నేను అలా పోలీస్ స్టేషన్ లో ఉండి వచ్చినందుకు బాధపడాల్సింది పోయి సెటైల్ వేస్తావేంటి? పోలీస్ స్టేషన్ కి వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చినదమ్మా? నువ్వే చేతులారా తెచ్చుకున్నావు కదా. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవా, పూసుకున్న వాళ్ళకి పూసుకున్నంత శనిదేవా అంటే ఇదేనేమో. అత్తా, నువ్వు ముందు లోపలికి వెళ్తావా? మేఘనా, పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి రాకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళ్ళాను. ఎవరికి వార్నింగ్ ఇవ్వాలో వాళ్ళకే వార్నింగ్ ఇచ్చాను. అంటే? ఎస్, మీ అమ్మ వాళ్ళ ఇంటికే వెళ్ళాను. సమయానికి ఆవిడ గారి ముద్దుల కోడలు కూడా అక్కడే ఉంది. ఇద్దరికి కలిపి వార్నింగ్ ఇచ్చొచ్చాను. ఏంటి మేఘనా ఇది? వాళ్ళేం చేశారని వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడానికి? ఇవ్వాలి, వాళ్ళకే వార్నింగ్ ఇవ్వాలి. నా కంపెనీలోని వర్కర్స్ కి నేను పిఎఫ్ లోన్ ఇవ్వలేదే అనుకో, వర్కర్స్ వెళ్ళి ఆవిడకి చెప్పడం ఏంటి? వాళ్ళ తరపున వకాలు తప్పుచుకొని ఈవిడ గారు మన ఆఫీస్కి రావడం ఏంటి? వర్కర్స్ తరపున నన్ను రిక్వెస్ట్ చేయాల్సింది పోయి ఇమ్మీడియట్ గా వాళ్ళకి డబ్బులు ఇవ్వమని నన్ను డిమాండ్ చేయడం ఏంటి? ఆవిడ డిమాండ్ ని నేను పట్టించుకున్నప్పుడు వచ్చిన దాన్నే వెళ్ళాలి కానీ దారిలో పిఎఫ్ ఆఫీస్కి వెళ్ళి నా మీద కంప్లైంట్ చేయడం ఏంటి? కంప్లైంట్ చేసిన మరుక్షణం వాళ్ళు రావడం ఏంటి, రైడింగ్ చేయడం ఏంటి? ఏ ఆఫీసరు దొరకనట్టు మీ తమ్ముడిని పిలిపించి నన్ను అరెస్ట్ చేయించడం ఏంటి? దీన్ని బట్టి నీకింకా అర్థం కావట్లేదా ఇదంతా ఉషా స్క్రీన్ ప్లే అని? ఉషా, మీ అమ్మ, మీ తమ్ముడు అందరూ కలిసి నన్ను ఈ కేసులో కావాలని ఇరికించారని ఇంకా నీకు అర్థం కావట్లేదా? వదిలిపెట్టను. నన్ను ఇంతలా అవమానపరిచి ఇంతలా బాధ పెట్టిన ముగ్గురిని అస్సలు వదిలిపెట్టను. మేఘనా, చెప్పండి డాడ్. మేఘనా,
నువ్వు కేసులోంచి బయటపడి ఇంటికి వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉందమ్మా. నాకు మాత్రం చాలా కోపంగా ఉంది. కోపం ఎందుకమ్మా? ఎందుకేంటి? ఒక మినిస్టర్ అయ్యుండి కన్న కూతురు పోలీస్ స్టేషన్లో ఉంటే పట్టించుకోకుండా అలా వదిలేస్తావా? నేనేం వదిలేలేదమ్మా, నా ప్రయత్నం నేను చేశాను. ఏం చేసావ్? కనీసం పోలీస్ స్టేషన్కి కూడా రాలేదు నువ్వు. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను అలా రాకూడదమ్మా. నేను డైరెక్ట్గా రంగంలోకి దిక్కుండానే నిన్ను ఈ కేసులోంచి ఎలా బయటపడేయాలని ప్రయత్నించాను, కానీ కుదరలేదమ్మా. కానీ ఇప్పుడు ఫోన్ చేయడానికి మాత్రం కుదిరిందా? అది కాదమ్మా. వద్దు డాడీ, ఇంకేం చెప్పొద్దు. నీతో మాట్లాడాలంటేనే నాకు ఇరిటేషన్గా ఉంది. ఫోన్ పెట్టేయ్. మూడ్ ఆఫ్లో ఉన్నట్టుంది, తర్వాత మాట్లాడి కూల్ చేద్దాం. ఓ ఈవిడ గారు అరెస్ట్ అయ్యారు కదా, కొంచెం సింపతి చూపిద్దాం. హలో అక్క, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను, ఇంతలో నువ్వే చేసావు. ఇప్పుడే కిరణ్ గారి ద్వారా విషయం తెలిసింది. అసలు ఏం జరిగిందక్క? అలా ఆ కేసు నుంచి బయటపడ్డాను. మీ అత్తగారు ఎంత దారుణం చేస్తారని నేను అస్సలు అనుకోలేదక్కా. అరే, ఎవరన్నా సొంత కోడల మీద కేసు పెట్టి ఇలా జైలుకు పంపించాలని చూస్తారా? లక్కీగా మీ హస్బెండ్ అమౌంట్ కట్టి ప్రాబ్లం సాల్వ్ చేశారు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఎంత పెద్ద ప్రాబ్లం అయ్యేది. అయినా నువ్వు గ్రేట్ అక్క, ఇంత జరిగినా కూడా ఏమాత్రం భయపడకుండా ధైర్యంగా నిలబడ్డావు. నీ నిలబడితే సరిపోదు పల్లవి, వాళ్ళని పొడగొట్టాలి. ఎవరైనా నాకు ఒకటిస్తే తిరిగి వాళ్ళకి 10 ఇవ్వడం నాకు అలవాటు. ఇప్పుడు ఆ ఫ్యామిలీకి కూడా నేను 10 షాక్ ఇవ్వబోతున్నాను. దానికోసం ఒక మాస్టర్ ప్లాన్ వేశాను. ఏంటక్క మాస్టర్ ప్లాన్? చెప్తాను. ఆ ప్లాన్ సక్సెస్ అవ్వాలంటే నీ హెల్ప్ కూడా కావాలి. అదేంటక్క అలా అంటావు? నన్ను కిరణ్ని కలపడానికి నువ్వు ఇంత హెల్ప్ చేస్తున్నప్పుడు నీ పగ తీర్చుకోవడానికి నేను హెల్ప్ చేయనా? తప్పకుండా హెల్ప్ చేస్తాను. ఏం చేయాలో చెప్పు. ఆల్రెడీ సగం హెల్ప్ చేసేసావు. సగం హెల్ప్ చేసేసానా? ఏం చేశాను? కిరణ్ బిడ్డని నీ కడుపులో మోస్తున్నావు కదా, అదే నాకు సగం హెల్ప్. మిగతా సగం ఏంటంటే అది నా మాస్టర్ ప్లాన్. నేను చెప్పినట్టు నువ్వు చేసావంటే మిగతా సగం కూడా చేసిన దానివవుతావు. చేస్తానక్క, నువ్వు చెప్పింది చెప్పినట్టుగా చేస్తాను. ఈ దెబ్బతో ఆ కిరణ్మయ్యి ఫ్యామిలీ మీద నీ పగ తీరుతుంది, ఉషా అడ్డు నాకు తొలగిపోతుంది. ఇక నేను బయలుదేరుతానత్తయ్య. అలాగేనమ్మా. మేఘన మాటల గురించి ఆలోచిస్తూ భయపడొద్దు, సరేనా? సరే అత్తయ్య. నమస్కారం కిరణ్మే గారు. నమస్తే రాజేశ్వరి గారు. రండి, కూర్చోండి. కూర్చునేంత తీరిక ఎక్కడుంది కిరణ్మయ్య గారు? సడన్ గా మా కోడలు సీమంతం పెట్టుకున్నాం. బోలెడు ఏర్పాట్లు చేసుకోవాలి. రేపు సాయంత్రం 7 గంటలకి మా పెద్ద కోడలు సునీతకి సీమంతం చేస్తున్నాం. మీరు తప్పకుండా వచ్చి పండంటి బిడ్డ పుట్టాలని మా చెల్లెలి కోడల్ని ఆశీర్వదించాలి. అలాగే, తప్పకుండా వస్తాను. అత్తయ్య, అమ్మా హారిక, నువ్వు కూడా తప్పకుండా రావాలమ్మా.
అత్తయ్య గారితో కలిసి తప్పకుండా వస్తాను. వస్తాను కిరణ్మయ్య గారు. అవునండి, ఇంకా చాలా మందిని పిలవాలి, చాలా పనులున్నాయి. మనం వెళ్దామా? ఒక్క నిమిషం. పక్కనే మా చిన్న కోడలు కూడా ఉంది. తనని పిలవటం మర్చిపోయినట్టున్నారు మీరు. ఏంటి అలా చూస్తారు? తనని కూడా బొట్టు పెట్టి పిలవండి. సారీ కిరణ్మయ్య గారు, రేపు మా ఇంట్లో జరిగేది గర్భవతి అయిన మా కోడలి సీమంతం కార్యక్రమం. అలాంటి సీమంతానికి గర్భవతి అయ్యే అదృష్టం లేని ఉషని పిలవటం మంచిది కాదు కదండి. ఇలా పిల్లలు పుట్టే అదృష్టం లేని వాళ్ళు సీమంతానికొచ్చి పన్నంటి బిడ్డ పుట్టారని ఎలా ఆశీర్వదిస్తారండి? ఒకవేళ ఆశీర్వదించినా కూడా ఉపయోగం ఉండదు కదా అని ఎవరు చెప్పారు? అర్థం పర్థం లేని మూఢనమ్మకాలున్న మీలాంటి వాళ్లే ఇలాంటివి పుట్టించుంటారు. ఆశీర్వదించడానికి కావాల్సింది మంచి మనసు. ఎదుటి వారికి మంచి జరగాలి అనుకునే మనస్తత్వం. ఆ రెండు నా కోడలు ఉషలో ఉన్నాయి. తనకి పిల్లలు పుట్టే అవకాశం లేకపోవచ్చు. ఎందుకో దేవుడు తనకు ఆ అదృష్టం ఇవ్వలేదు. అది తన తప్పు కాదు కదా. తప్పు చేయని మనిషిని ఇలాంటి నమ్మకాలతో దూరం పెట్టి శిక్షించడం అనేది కరెక్ట్ కాదు. ఆకాశంలో సగం అంటూ కీర్తించబడ్డ ఆడవాళ్లు ఆకాశమంతా ఎదుగుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇలాంటి నమ్మకాలతో మనలో మనం ఇలా అడ్డుగోడలు పెట్టుకోకూడదు, అంతరాలు సృష్టించుకోకూడదు. నేనేం అడ్డుగోడలు పెట్టడం లేదండి, ఇది తరతరాలుగా వస్తున్న ఆచారమే కదా. ఆచారం అంటే అర్థం ఎదుటి వాళ్ళని బాధ పెట్టేలా ప్రవర్తించటం కాదు. ఆచరించటం వల్ల ఏర్పడేదే ఆచారం. మారుతున్న కాలంతో పాటు, మారుతున్న పరిస్థితులతో పాటు ఆచారాల్లో కూడా మార్పు రావాలి. అన్ని రంగాల్లో అన్ని రకాలుగా మార్పు చెందుతున్న ఆడవాళ్లం. ఇలాంటి విషయాల్లో మాత్రం ఎందుకు మారటం లేదు? అవన్నీ మాకు తెలియదండి. మా పద్ధతులు మేము ఫాలో అవుతాం. అంటే మా ఉషని సీమంతానికి పిలవను అంటారు. అత్తయ్య గారు, మీరు ఆగండి. నువ్వాగమ్మా. చెప్పండి. మా ఉషని సీమంతానికి పిలవను అంటారు, అంతేనా? చెప్పాను కదండి, మా పద్ధతి మేము ఫాలో అవుతామని. అయితే నా పద్ధతి నేను ఫాలో అవుతాను. మా కోడల్ని పిలవని పేరంటానికి నేను రాను. నేనే కాదు, మా ఇంటి నుంచి ఎవ్వరూ రారు. మీరిక బయలుదేరొచ్చు. ఏంటత్తయ్య, ఎందుకంత సీరియస్ అయ్యారు? ఇంటికి వచ్చిన మనుషుల్ని ఇలా అవమానపరిచి పంపించకూడదని మీరే చెప్పారు కదా. నా ఇంటికొచ్చి నా కోడల్ని అవమానిస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటానా? అంటే వాళ్ళన్న దాంట్లో నిజం ఉంది కదత్తయ్య. నన్ను బొట్టి పెట్టి పిలిచారు అంటే నాకు పిల్లలు పుట్టే ఛాన్స్ ఉంది కాబట్టి పిలిచారు. ఉషాకి పిల్లలు పుట్టే అవకాశం లేదు కాబట్టి అలా మాట్లాడారు. వాళ్ళ నమ్మకాలు వాళ్ళవి, పట్టించుకోకూడదు. మనం పట్టించుకోవాలి. ఇలాంటి విషయాలు ఖచ్చితంగా పట్టించుకోవాలి. ఇలాంటి వాళ్ళకి ఇలాగే బుద్ధి చెప్పాలి. అమ్మ చెప్పింది కరెక్ట్ వదినా. ఇలా బుద్ధి చెప్తేనే ఇంకెప్పుడు ఇలా మాట్లాడి ఉషా వదిన్ని బాధ పెట్టినట్టుగా ఇంకెవ్వరిని బాధ పెట్టరు. ఉషాని ప్రత్యేకంగా వాళ్ళు బాధ పెట్టేదేముందిలే. తనకి పిల్లలు పుట్టరని, తనలోనే లోపముందని తెలిసినప్పటి నుంచి బాధపడుతూనే ఉంది కదా. లేదు, నాలో ఏ లోపమూ లేదు.
నాకు పిల్లలు పుడతారు, ఖచ్చితంగా పుడతారు. ఏంటమ్మా, ఏంటి నువ్వనేది? నీలో ఏ లోపం లేదా? నీకు పిల్లలు పుడతారా? ఏంటత్తయ్య మీరనేది? ఇప్పుడు నేను అయినా గుడికెళ్ళి ఉయ్యాల కట్టాలా? మనం ఏ గుడికి వెళ్తున్నాం? సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి. నువ్వు పూజా సామాన్లు అవి కొంటూ ఉండు. పూజా సామాన్లు తీసేసుకున్నావా?